హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందు. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశానండి, చిన్న తిరుపతి వెళ్ళామని. ఇది పార్ట్ 2 వీడియో. అన్నవరం గోదావరి బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి మీకు. ఆ తర్వాత మేము ఇంకా గుడికి వెళ్ళామండి. అన్నవరం ఆంధ్రప్రదేశ్లోని ఒక పుణ్యక్షేత్రం. ఇది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడిందండి మరియు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత 2వ అత్యంత ప్రముఖమైన ఆలయం అని కొందరు అంటారు. ఈ ఆలయం అన్నవరానికి ప్రసిద్ధి ఆకర్షణ. శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహం రత్నగిరి కొండపైన ఉంది. ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయంతో సంబంధం ఉన్న పురాణ గాథలు ఉన్నాయి. వాటిలో పర్వతం, మైనక మరియు విష్ణువు గురించి తపస్సు చేసిన కథలు కూడా ఉన్నాయి. ఇది చాలామంది భక్తులకు ఒక ప్రధాన తీర్థయాత్ర కేంద్రం. ఇది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తుల ఆకర్షణ కేంద్రంగా ఉంది. ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. కళ్యాణ మండపం ఉంది. ఆధునిక నిర్మాణ శైలితో నిర్మించబడిందండి. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం ఒక ఆనవాయితీ. ఇది కొత్త ఇల్లు కట్టినప్పుడు మరియు గృహప్రవేశం చేసినప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ఆ తర్వాత కొత్తగా పెళ్ళైన జంటలతో కూడా వ్రతం చేయిస్తారండి. అయితే ఇంట్లో అన్నా చేయిస్తారు, లేకపోతే పెళ్ళైన కొత్త జంటని అన్నవరం తీసుకెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారండి. దీనికి బస్సు సౌకర్యం కలదు. అలాగే రైలు మార్గం కూడా ఉందండి. రత్నాచల్ రైలు మార్గం కూడా కలదండి అన్నవరానికి. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం భక్తుల కోరికలు తీర్చే శక్తి కలిగిందని నమ్ముతారు. అందుకని స్వామి ప్రసాదం తీసుకోవడం చాలా ముఖ్యం అని నమ్ముతారండి. ఇది అంతా ఘాటి అండి. ఈ ఘాటి ఎక్కడానికి ఒక మినిమం 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. మేమైతే మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళాము ఈ ఘాటి ఎక్కడానికి. చాలా చాలా బాగుందండి. ఘాటి ఎక్కిన తర్వాత ఎమ్మటే కొద్దిగా ముందుకు వెళ్తే గుడి అయితే వస్తుందండి. గుడి గోపురం చూపించాను మీ అందరికీ, దర్శించుకోండి. గుడి గోపురం తర్వాత మేము ఇంకా దర్శనానికి వెళ్ళామండి. దర్శనం మొత్తం మెట్లెక్కి దిగి దర్శనం చేసుకోవడానికి ఎట్లా లేదన్నా ఒక అరగంట టైం పడుతుందండి. అంటే పైకి ఎక్కాలి, చాలా లోపలికి ఉంటుంది గుడి. కానీ గుడి మాత్రం చాలా బాగుందండి. గుడి బయటకు వచ్చిన తర్వాత ఆవు నేతితో దీపాలండి వెలిగించాము. అంటే కింద ప్రేమిద ఆవు పేడతో తయారు చేస్తారనమాట. అక్కడ చాలామంది వెలిగిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే గాలి బాగా ఎక్కువగా వస్తుందండి. ఎంత ట్రై చేసినా అది వెలగడానికి టైం పట్టింది. కానీ మాత్రం వెలిగించాము. చాలా బాగుందండి. ఇది సత్యదేవుడి ఫోటో అండి. నేను గూగుల్లో తీసుకున్నాను ఈ ఫోటో. అది మేము ఇంకా ఫొటోస్ దిగింది కూడా మీకు అంతా అప్లోడ్ చేశాను చూడండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఇది అండి గుడి. తర్వాత ఇది సత్యనారాయణ స్వామి ఎర్ర గోధుమ రవ్వ హల్వా అంటారండి. ప్రసాదం చాలా 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 బాగుంది. మై ఫేవరెట్ ప్రసాదం అండి. ఇంకా అన్నవరం దర్శనం అయిపోయిన తర్వాత మేము వైజాగ్ సింహాచలం అప్పన్న స్వామి గుడికి వెళ్ళామండి. ఇది సింహాచలం అప్పన్న స్వామి ఘాటి అండి. గుడికి వెళ్ళే రోడ్ ఘాటి అంటారు దీన్ని. వైజాగ్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం సింహాచలం. సింహాచల క్షేత్రంలో ప్రసిద్ధి అయిన వరాహ నరసింహస్వామి దేవాలయం ఉందండి. దీనిని సింహాద్రి అప్పన్న కొండ అని కూడా అంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి మొదలైన జిల్లాల ప్రజలకు, అటు ఒడిస్సా ప్రజలకు ఇది ఆరాధ్య పుణ్యక్షేత్రం అండి. సింహాచల దేవుడికి పూజ చేయటం సేవ. సింహాచల క్షేత్రానికి మొక్కుబడులు చెల్లించడానికి వచ్చే ప్రజలు కానీ భక్తులే కానీ ఆచరించేది సింహాద్రి అప్పన్న సేవ అని అంటారంటండి. విశాఖపట్నం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉందండి. తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం సింహాచలం అండి. గిరి ప్రదక్షిణ అంటే సింహాచల పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం
నిర్వహిస్తారు. దీనిని గిరి పౌర్ణిమ అని కూడా అంటారండి. ఈ ఆలయం మొక్కిన విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవం జరుగుతుందండి. ఈ రోజు స్వామివారిని నిజ రూపంలో దర్శించుకునే అవకాశం భక్తులకి లభిస్తుందండి. 12 గంటలు మాత్రం స్వామివారికి ఉన్న చందనోత్సవం తీసేసి నిజ రూప దర్శనం అయితే స్వామివారిని భక్తులకి దర్శనమించుకునే అవకాశం. తర్వాత సింహాచలం దేవాలయంగా ప్రసిద్ధి చెందిందండి. ఇది అండి ఈ 2 గుళ్ళు చూపించాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్.